రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, వక్ఫ్ బిల్లుకి ఎట్టకేలకు చిట్ట చివరికి మోక్షం లభించేటటువంటి సమయం వచ్చినట్టుగా కనిపిస్తోంది. బుధవారం నాడు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ తన ఎంపీలందరికీ కూడాను 3 లైన్ల విప్ని జారీ చేసింది. వాళ్ళు తప్పనిసరిగా ఢిల్లీలో ఉండాలి, పార్లమెంటుకు హాజరు కావాలి అని చెప్పి విప్ని జారీ చేసింది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈ సెషన్ ముగిసే లోపు వక్ఫ్ బిల్లుకి ఆమోదము లోక్సభలో పొందేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెర వెనుక పనిచేసేటటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం చాలా స్పష్టంగా తాము వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా, వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ సవరణ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయబోతున్నట్టుగా ప్రకటించేసింది. అందుకే తెలుగుదేశం కార్యకర్తలు రంజాన్ రోజున వెళ్ళి కొన్ని చోట్ల ముస్లింలను అభినందించేందుకు, లేకపోతే పండగ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్ళినప్పుడు వాళ్ళని కొన్ని చోట్ల ప్రశ్నించినట్టు, జవాబు చెప్పలేక వాళ్ళు తిరిగి వచ్చినట్టు స్థానిక నాయకులు, ఇవన్నీ కూడాను వార్తలు వచ్చినాయి. అయితే మొత్తం మీద తెలుగుదేశం వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమైంది. దీని అర్థం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఈ బిల్లును పాస్ చేయించుకోవడానికి కావలసినటువంటి సంఖ్య ఉంది. నితీష్ కుమార్ ఇప్పటి వరకు తన వైఖరిని స్పష్టం చేయలేదు. ఎందుకంటే బీహార్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా ఒక 40-50 సీట్లలో ముస్లిం ఓట్లు అత్యంత కీలకం కాబట్టి, మొదటి నుంచి కొందరు ముస్లింలు ఆయనకు ఓటు వేస్తూ వస్తున్నారు కాబట్టి, దీనివల్ల దీనికి ఆమోదం తెలపడం వల్ల తనకి లాభ నష్టాల బేరీజు వేసుకోవడంలో ఆయన ఉన్నారు. కానీ దీని ప్రభావం కూటమి పైన కూడా ఉంటుంది కాబట్టి ఆయన కూడా చిట్ట చివరికి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూటమి మొత్తానికి 293 ఓట్లు అంటే సీట్లు ఉన్నట్టుగా ఉంది. అది 300 దాటేటట్టుగా కనిపిస్తోంది ఓటింగ్ సమయానికి. ఇక విపక్షాల విషయానికి వస్తే, విపక్షాలు దాదాపుగా ఒక ఉమ్మడి వ్యూహాన్ని రచించే విషయంలో కానీ పెద్దగా ఏం చర్యలు తీసుకున్నట్టుగా కనపడటం లేదు. తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు, లేకపోతే ఎందుకంటే ఎన్నికలు అక్కడ జరగబోతున్నాయి కాబట్టి ఒక ఏడాది లోపల తృణమూల్ కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని మాట్లాడవచ్చును. కానీ సరిగ్గా ఓటింగ్ సమయానికి కొన్ని పక్షాలు, కొన్ని పార్టీలు వక్ఫ్ బిల్లుని మేము ఈ సవరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాకౌట్ చేసే అవకాశం ఉంది. వాకౌట్ చేయటం అంటే పరోక్షంగా సహకరించటం అని అర్థం. ఉదాహరణకి ఉద్ధవ్ ఠాకరేకి చెందినటువంటి పార్టీ, ఆ పార్టీ కూడా ప్రస్తుతం ఏదో రకంగా బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు రావాలని ఆలోచిస్తోంది. ఏకనాథ్ షిందే వర్గంతో ప్యాచప్ కావడానికి కూడా ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ మొత్తము వ్యూహంలో వాళ్ళు ఓటింగ్ నుంచి వాళ్ళు అబ్స్టైన్ అయినా మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఈ బిల్లు ఆమోదము పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా రంజాన్ రోజున నల్ల పట్టీలు ధరించాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, గుర్గావ్, నూహ్ వంటి ప్రాంతాలలో పట్టుబట్టి వచ్చినటువంటి ఎవరైతే శ్రద్ధాళువులు ఉన్నారో, ముస్లింలు ఉన్నారో, రంజాన్ నమాజ్ కోసం వచ్చినటువంటి వాళ్లకు భుజాన ఇది కట్టుకోవాలి, బైసెప్స్ దగ్గర దీన్ని పట్టీని కట్టుకోవాలి, నల్ల పట్టీని కట్టుకుని నిరసన చెప్పాలి అని చెప్పారు. చాలామంది మౌల్వీలు దీన్ని వ్యతిరేకించారు. వక్ఫ్ బిల్లు, సవరణ బిల్లుని వ్యతిరేకించే వేరే మార్గాలు ఉన్నాయి. కానీ సంబరంగా చేసుకోవలసిన పండగను మొహరంలాగా, విషాదంలా చేసుకోకూడదని ఉత్తరప్రదేశ్కే చెందినటువంటి చాలామంది మౌలవీలు, మత పెద్దలు ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా బరేల్వీ సంప్రదాయానికి చెందినటువంటి చాలామంది చెప్పడం జరిగింది. చాలా చోట్ల ఈ కారణం చేత నల్ల పట్టీలు కట్టుకోలేదు కూడా.
ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా చోట్ల రోడ్ల మీద నమాజు చేసి ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పి ఓవైసీ తదితర నాయకులు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందన రాలేదు. ఢిల్లీలో కూడా రోడ్ల మీద నమాజ్ జరగలేదు. తమాషాగా ఉత్తరప్రదేశ్లో జరగలేదు. అదేవిధంగా మిగతా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోడ్ల మీద నమాజ్ చేయడం జరగలేదు. బీజేపీ ఏతర పార్టీల అధికారంలో ఉన్న చోట కూడా ఈ సంవత్సరం రోడ్ల మీద నమాజ్ చేయటము చాలా మటుకు తగ్గింది. అంటే నెమ్మదిగా వక్ఫ్ యొక్క ఇనెవిటబిలిటీ, ఈ బిల్లు పాస్ కావడము తథ్యము అన్నటువంటి ఒక భావన సమాజంలో, ముస్లిం సమాజంలో ముఖ్యంగా వచ్చిందా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే వక్ఫ్ చట్టం వల్ల అతిపెద్ద బాధితులు పేద ముస్లింలు కాబట్టి వాళ్ళలో చాలామందికి ఈ సవరణ రావాలన్నటువంటి ఆలోచన కూడా ఉంది. తెలుగుదేశం కూడా కొన్ని చిన్న సవరణల్ని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనల్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని బీజేపీ చెప్పింది. మొత్తం మీద బుధవారం నాడు ఈ బిల్లు ప్రవేశపెట్టడము, ఆమోదం పొందడం కూడా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇది జరిగినట్లయితే ఒక కీలకమైనటువంటి మలుపుగా మనం భావించవచ్చును. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే నావికా కుమార్ అనే సీనియర్ జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పారు, ఈ పార్లమెంటు సెషన్లోనే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుంది అన్నారు. ఆయన ప్రవేశపెడతామని చెప్పలేదు, ఆమోదం పొందుతుంది. అంటే బీజేపీ వ్యూహాన్ని వర్కౌట్ చేసింది. నంబర్స్ ఎలా తెచ్చుకోవాలన్నటువంటి విషయంలోనూ వ్యూహం వర్కౌట్ చేసింది. ఏ విపక్ష పార్టీలు ఓటింగ్ సమయంలో గైర్హాజరవుతాయి, ఏ పార్టీలు ఓటు వేస్తాయి, దీనికి సంబంధించినది కూడా ఏదో ఒక వ్యూహాన్ని రచించినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే విపక్షాల్లో ఉన్నటువంటి చాలా పార్టీలకు కూడాను ఈ చట్టంలో ఉన్నటువంటి అన్యాయమైనటువంటి ప్రొవిజన్స్ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. అంటే ఏ భూమి కనిపిస్తే ఆ భూమి ఎటువంటి రివ్యూ లేకుండా, రివిజన్ లేకుండా, కోర్టు ప్రమేయం లేకుండా, జిల్లా కలెక్టర్ ప్రమేయం లేకుండా, రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా భూమి వక్ఫ్ భూమి అయిపోవడం, దీన్ని చాలా చోట్ల చాలామంది వ్యతిరేకిస్తున్నారు. వేరే పార్టీల వాళ్ళు కూడాను ఓట్ల కోసం మాట్లాడటం లేదు. కాబట్టి సరిగ్గా ఓటింగ్ సమయానికి, లోక్సభలో ఓటింగ్ సమయానికి కొన్ని పార్టీలు ఓటు వేయకుండా వాకౌట్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద వక్ఫ్ బిల్ పాస్ కావడానికి రంగం సిద్ధమైంది. రక్తపు టేర్లు పారిస్తాము, ఉద్యమాలు చేస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు జంతర్ మంతర్లో మీటింగ్ పెడితే 5,000 మందిని పోగు చేయలేకపోయారు. అదేవిధంగా ఆర్టికల్ 370 విషయంలో ఏ రకాల ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ ఏమయ్యారు ఇవన్నీ చూశారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు అవసరమైతే ఎంత దృఢంగా వ్యవహరించగలుగుతాయో అర్థమై ఉంది. కాబట్టి దీని విషయంలో పెద్దగా అల్లర్లు జరగకపోవచ్చును అన్నట్టుగా కూడాను దేశవ్యాప్తంగా మనకి వస్తున్నటువంటి సెన్స్, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి ఓవరాల్గా ఈ బిల్లు బుధవారం నాడు పాస్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.